బ్రో చాలా మంది అడిగే కామన్ డౌట్ ఇదే, సోలార్ ప్యానెల్స్ కరెంట్ జనరేట్ చేస్తుంటే గవర్నమెంట్ పవర్ ఎందుకు కావాలి, గవర్నమెంట్ పవర్ లేకుంటే సోలార్ సిస్టమ్ పనిచేయదా? సింపుల్ గా చెప్తాను. నార్మల్ గా మనం ఇన్స్టాల్ చేసే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గవర్నమెంట్ పవర్ తో సింక్రోనైజ్ అయి పనిచేస్తుంది. అంటే సోలార్ ప్యానెల్స్ కరెంట్ జనరేట్ చేసిన గ్రిడ్ సప్లై అవైలబుల్ గా ఉంటే మాత్రమే ఇన్వర్టర్ పవర్ ని హౌస్ కి సప్లై చేస్తుంది. మరి గవర్నమెంట్ పవర్ పోయినప్పుడు ఏంటి? సిస్టమ్ సేఫ్టీ రీజన్స్ వల్ల ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ ఆటోమేటిక్ గా షట్ డౌన్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ లైన్ లో కంటిన్యూ అయితే మెయింటెనెన్స్ స్టాఫ్ కి డేంజర్ ఉంటుంది. కాబట్టి పవర్ కట్ టైమ్ లో ఆన్ గ్రిడ్ సిస్టమ్ కూడా స్టాప్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, మరి కరెంటు పోయినప్పుడు కూడా సోలార్ వాడుకోవచ్చా? ఆన్సర్ అవును. దానికోసం హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అనే ఆప్షన్ ఉంది. హైబ్రిడ్ సిస్టమ్ లో సోలార్ ప్యానెల్స్ తో పాటు బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. డే టైమ్ లో సోలార్ పవర్ ని యూజ్ చేస్తూ ఎక్సెస్ పవర్ ని బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. గవర్నమెంట్ పవర్ పోయిన వెంటనే బ్యాటరీ బ్యాకప్ తో సెలెక్టెడ్ లోడ్స్ ని రన్ చేయొచ్చు. ఫ్యాన్స్, లైట్స్, టీవీ, వైఫై, కంప్యూటర్స్ లాంటివి ఈజీగా నడుస్తాయి. అంటే కరెంట్ బిల్ సేవింగ్స్ కూడా వస్తాయి. పవర్ కట్స్ ఉన్న ఇన్కన్వీనియన్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి సోలార్ ఇన్స్టాల్ చేసుకునే ముందు మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది క్లియర్ గా డిసైడ్ చేసుకోండి. కేవలం బిల్ సేవింగ్స్ కావాలా? ఆన్ గ్రిడ్ సరిపోతుంది. బిల్ సేవింగ్స్ తో పాటు పవర్ బ్యాకప్ కూడా కావాలా? హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ బెస్ట్ ఆప్షన్. మీ సోలార్ డౌట్స్ కమెంట్స్ లో అడగండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో రిప్లై ఇస్తాం. మరిన్ని సోలార్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.